ప్రస్తుతం ఐపీఎల్కి సంబంధించి ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తిగా జరుగుతోంది. ప్రతి ఒక్క అభిమాని కూడా అటు స్టేడియంలో కావచ్చు, ఇటు ఇంట్లో కావచ్చు, సీట్లు చివరికి వచ్చేసి కూర్చొని చూసే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి బాల్, ప్రతి ఓవర్ కూడా నరాలు తెగి ఉత్కంఠనైతే అందిస్తూ ఉన్నాయి. ఇక తాజాగా చూసుకున్నట్లయితే ఆదివారం జరిగిన ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ అయితే నిజంగా ఈ అన్ని పదాలకి ఉదాహరణగా అది ఉంటుందన్నమాట. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాట్అవుట్గా నిలవడమే కాకుండా 20 ఓవర్లు ఆడి క్రీజులోనే ఉండి 105 పరుగులు అయితే చేశాడు. కాకపోతే రోహిత్ శర్మ శతకం అయితే వృధా అయిపోయింది. అలాగే చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో గెలవడమే కాకుండా రోహిత్ శర్మ మీద కొన్ని అపనిందలు, అపవాదులు కూడా వచ్చి పడ్డ విషయం అయితే మనం అందరం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది. రోహిత్ శర్మ కావాలని ముంబై జట్టుని ఓడించాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆరోపణలు, ఆగ్రహంతో వచ్చే కామెంట్స్ గురించి పక్కన పెట్టేస్తే నిన్న మ్యాచ్లో రోహిత్ శర్మని ఎవరైనా కానీ గమనించున్నట్టయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అలాంటి కామెంట్స్ అయితే అసలు అంటే చచ్చినా కూడా అలాంటి కామెంట్స్ చెయ్యరేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హిట్ మ్యాన్కి ముంబై జట్టుకి ఉన్నటువంటి అనుబంధం ఏందో అందరికీ తెలుసు. 5 కప్పులను అయితే ఆ జట్టుకు అందించాడు. కెప్టెన్గా తీసి పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకి పగ్గాలు అప్పగించినా కూడా ఐపీఎల్ సీజన్ నుంచి అయితే తప్పుకునే ఛాన్స్ ఉన్నా కూడా దాన్ని వదిలేసుకొని ముంబై జట్టు కోసమే ఉంటున్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. నిన్న మ్యాచ్లో కూడా 105 పరుగులు చేసి జట్టుని గెలిపించడానికి తన శ్రాయశక్తులు అయితే కృషి చేశాడనమాట. కాకపోతే ప్రతి మ్యాచ్ మనమే గెలవాలనే ఉండదు కాబట్టి ముంబైకి కూడా నేను అది తన రోజు కాదు కాబట్టి ఓడిపోవడం జరిగింది. రోహిత్ శర్మ శ్రమ మొత్తం వృధా అయింది. దానికి తోడు ఎదురుగా నిందలు కూడా వచ్చి మీద పడ్డాయి. కానీ రోహిత్ శర్మని మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత క్రీజ్లో నుంచి పెవిలియన్ వైపు, డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్నప్పుడు మీరు కనుక చూస్తున్నట్టయితే ఎవరైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయరు. ఎందుకంటే ఇప్పటి వరకు క్రికెట్ హిస్టరీలో రోహిత్ శర్మ అంత నిరాశగా, అంత బాధతో ఉన్నట్లయితే ఎవరు కూడా చూసుంటారు నాకు తెలిసి. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ తలను కిందకి దించేసుకొని తన బ్యాట్ చేతిలో పట్టుకొని కనీసం తల కూడా పైకెత్తకుండా చాలా నిరాశతో, అంటే ఇంత కష్టపడినా కూడా నా టీంని నేను గెలిపించుకోలేకపోయా అనేటువంటి బాధ అయితే స్పష్టంగా మీకు ఆయన బాడీ లాంగ్వేజ్లో అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో బాధతో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పక్క నుంచి టీమ్మేట్స్ అందరూ కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని అంటే విష్ చేసుకుంటున్నా కూడా వాళ్ళ వైపు కాకుండా వాళ్ళకి దూరంగా ఒంటరిగా తాను ఒక్కడే తలదించుకొని అలా నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపుకి అయితే వెళ్తూ ఉండడం మనం అందరం చూసాము. గ్రీజ్ దాటిన తర్వాత, బౌండరీ దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కూడా రోహిత్ శర్మను పలకరించే ప్రయత్నం చేసినా కానీ రోహిత్ శర్మ రెస్పాండ్ కాకుండా తన డ్రెస్సింగ్ రూమ్కి అయితే వెళ్ళిపోవటం మనం అందరం చూసాము. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. అందరూ కూడా దాన్ని షేర్ చేస్తున్నారు. హార్ట్ బ్రేక్ సింబల్స్ పెట్టేసి రోహిత్ శర్మ మేము ఇలా ఎప్పుడూ చూడలేదు అంటూ ముంబై ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూసేటువంటి, ఫాలో అయ్యేటువంటి క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ రోహిత్ శర్మని మేము మాత్రం ఇలా ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి గుండె ముక్కలైపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అంత బాధగా రోహిత్ శర్మని మనం అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. అంటే జట్టు నుంచి పగ్గాలు తీసేసుకుని హార్దిక్ పాండ్యాకి ఇచ్చినా కూడా రోహిత్ శర్మ గ్రౌండ్లోకి వచ్చి ఎంతో హుషారుగా, ఎంతో చక్కగా అందరితో కలిసిపోయి తన వంతు సహాయంగా, అంటే తను సలహాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యాకి వెళ్ళి తానే డైరెక్ట్గా సలహాలు ఇవ్వడం కూడా మనం చూసాం. కానీ అంత పోరాడిన తర్వాత చెన్నై చేతులు 20 పరుగుల తేడాతో ఓడిపోవడం అనేది, హార్దిక్ పాండ్యా సేన ఓడిపోవడం అనేది రోహిత్ శర్మ తీసుకోలేకపోయాడనే విషయం అయితే ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్గా అందరికీ అర్థమవుతూ ఉంది. నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ వీడియో అనే చెప్పాలి. రోహిత్ శర్మ అంత బాధతో ఉండడం అయితే ఇంతవరకు ఎవ్వరు కూడా చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చెన్నై చేతిలో ముంబై ఓడిపోవటం వెనుక రోహిత్ శర్మ కావాలని చేశాడు అంటూ వస్తున్నటువంటి కామెంట్కి సంబంధించి కూడా మీ అభిప్రాయాలని, అలాగే రోహిత్ శర్మని అంత బాధగా చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.